అందరికీ తెలుసు స్వేచ్ఛ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లాంటి రిపోర్టింగ్ జరుగుతుంది అని. మనం వార్తలు చెప్పేవాళ్ళం, మనమే వార్తగా మారిన ఒక సందర్భం ఇది. చాలామంది అంటారు ఇతరుల విషయంలో చేసినప్పుడు మీరు మాట్లాడారని. అప్పుడు కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మన వాళ్ళే కాబట్టి ఒకసారి మీతో మాట్లాడాలనే ఒక ప్రయత్నంతో మేము ఇక్కడికి వచ్చాము. ఈ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి కూడా చాలా అంటే ఒక మనిషిని రోడ్డున పడేయటం అంటారు కదా, ఆ స్థాయిలో జరుగుతున్న రిపోర్టింగ్ ఉంది కదా, అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. అంత సెన్సేషనలైజ్ చేయొద్దు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే, మన కుటుంబంలో ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటే, మన కుటుంబం అటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు వస్తున్న థంబ్నెయిల్స్ కానీ, ఇప్పుడు వస్తున్న రిపోర్టింగ్ కానీ, ఇప్పుడు వస్తున్న హెడ్లైన్స్ కానీ మనం ఇష్టపడతామా అలాంటివి మన గురించి రాయటానికి? ఇది ఒకసారి మీడియా అంతా ఆలోచించాలి. మేము మీడియా అన్నప్పుడు మాకు చాలా క్లారిటీ ఉంది. రిపోర్టర్స్ కాదు, మేనేజ్మెంట్సే మోస్ట్ ఆఫ్ ద టైం. మేనేజ్మెంట్స్ ఎట్లా పుష్ చేస్తాయో మాకు తెలుసు. మేమందరం కూడా అక్కడి నుంచే వచ్చాము, ఉన్నాము కూడా. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకు మాకు కూడా తెలుసు ఎట్లా పుష్ చేస్తారనేది. బట్ కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలి అని మేము అనుకుంటున్నాం. ఒకటి సెన్సిటివ్గా ఉండాలి, రెండోది ఇది ఎథికలా కాదా, మూడోది ఇది లీగలా కాదా. ఒకటి మనం సెన్సిటివ్గా ఉన్నామా లేమని చెక్ చేసుకోవాలి. రెండోది ఇది ఎథికలేనా. మనం ఒక చిన్న పాపతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, చిన్న పాపను తీసుకొచ్చి. మైనర్ని ఇంటర్వ్యూ చేయకూడదు అనేది లా. కేవలం లా మాత్రమే కాదు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా మనకు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం కూడా అది తప్పు. అటువంటిది కూడా చేస్తున్నాం. దాంతోపాటుగా మనం వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని పోయి, మేము చాలా ఛానల్స్ వాళ్ళని చూసాము, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎందుకు మనకు తెలియట్లేదు. అంటే ఏం పుష్ చేస్తుంది మనని? ముఖ్యంగా ఈ అప్పీల్ మేము పెద్ద ఛానల్స్కి, లెగసీ మీడియాకి చేస్తున్నాం. ఎందుకంటే లెగసీ మీడియా పద్ధతి పాటిస్తే చిన్న మీడియా కూడా ఫాలో అవుతుంది. కానీ విషాదం ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వ్యూస్ కోసం ఈ పని చేస్తుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మనం ఒక్కసారి మనని స్వేచ్ఛ ప్లేస్లో పెట్టుకొని ఆలోచిద్దాం. అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకుంది, ఒక కష్టంతో అంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి గ్రీవ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. అవన్నీ వదిలేసి మనం వాళ్ళ వెంట పడి ఒక రకంగా వేధిస్తున్నాం. ఈ వేధింపులు ఆపండి. స్వేచ్ఛ కుటుంబాన్ని వేధించడం ఆపండి. ఇది రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. ముందు అమ్మాయిని తీసుకొచ్చారు, ఇవాళ పూర్ణచంద్ర భార్య వచ్చి మాట్లాడింది. బహుశా నేను అనుకోవటం ఇవాళ నుంచి మీడియా పూర్ణచంద్ర భార్య వెంటబడుతుంది, ఆమె వెంటబడి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. సో అంటే మన క్లిక్ బైట్స్ కోసం, మన వ్యూస్ కోసం వీళ్ళందరినీ వేధించడం మానాలి అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా చట్టానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ చెప్పబోతున్నాం. మనకు సత్యవతి గారు ఉన్నారు, దాని మీద తను అథారిటీ, తను చెప్తారు. మా డిమాండ్ కూడా ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే ఫీడ్ ఉందో తెలుసో తెలియకో, ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నా, ఒక ఛానల్లో తీసేశారు, ఫీడ్ తీసేశారు, థంబ్నెయిల్స్ చేంజ్ చేశారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికి ఇచ్చారు, మీరు ఇలాంటి పని చేయొద్దు అని. అంటే అది హోప్. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఆ ఫీడ్ తీసేయండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ దయచేసి ఆలోచించండి, ఆ ఫీడ్ని తీసేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఆ పిల్ల రేపు పెరిగి పెద్ద అవుతుంది, అమ్మాయి చూసుకుంటుంది. అమ్మాయి చూసుకున్నా చూసుకోకపోయినా కూడా దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్సెన్సిటివిటీ. అంటే మీడియా అన్న మాటకు మనం ఒక గౌరవం అనేది లేకుండా చేస్తూ ఉన్నామని అనిపిస్తుంది. సో బేసికల్గా మా డిమాండ్స్ ఇక్కడ విమెన్ జర్నలిస్టులుగా, స్వేచ్ఛ ఫ్రెండ్స్గా, ఒకటి చట్టం సరిగా పనిచేయాలి. ఎవరైతే దీనికి కారణమో అతని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మీడియా వైపు నుంచి సెన్సిటివ్గా దీన్ని ప్రజెంట్ చేయాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్స్ ఇక్కడ.